ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు నిన్ను ఆ ప్రపంచం మర్చిపోతుంది. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతరం సాధన, ఈ మూడు ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. మనం కేవలం విజయాల నుండే పైకి రాలేము, అపజయాల నుండి కూడా ఎదగడం నేర్చుకోవాలి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. నీ ఆలోచనలు మారితే నీ జీవితమో మారుతుంది. క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, ఆచరణ లేని మాటలో నీకే కాదు నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తాయి. జీవితం అనేది పరుగు పందెం కాదు, కొంత దూరం పరిగెత్తగానే ముగియటానికి. మరణించే వరకు సాగే ప్రయాణమే జీవితం. ఇక్కడ గెలుపు ఓటములతో పని లేదు, మనం పాల్గొంటున్నామో లేదా అనేది ముఖ్యం. పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది, మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది. ఈ కాలంలో జ్ఞానం కన్నా లోక జ్ఞానం బ్రతకడానికి చాలా అవసరం. ఖాళీ జేబు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పలేడు మిత్రమా. మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.